అప్పటి వరకు నిద్రపోతూ ఉన్న అర్జున్ ఈ శబ్దాలతో సడన్ గా మేల్కొంటాడు. అర్జున్ బయట ఎవరు వస్తున్నారు, బయట ఎవరు వస్తున్నారు, బయట చూడు. అర్జున్ 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 బయట చూడు, బయట చూడు. ఎవరు వస్తారు? నీకు శబ్దం వినిపించిందా? ఎవరు వస్తున్నారు? అర్జున్కి గత 2 నెలలుగా ఈ శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. అర్జున్ సరిగ్గా నిద్రపోయి 2 నెలలు అవుతుంది. మన జీవితంలోని కొన్ని సంఘటనలు మనం తీసుకున్న డిసిజన్స్ని బట్టి జరుగుతాయి. మరికొన్ని ఇన్సిడెంట్స్ మన కంట్రోల్లో ఉండవు. అటువంటి ఇన్సిడెంట్స్ని మనం మార్చకుండానే వదిలేయాలి. కానీ అర్జున్ తన చేతిలో లేని సంఘటనలు కూడా మార్చడానికి ప్రయత్నించాడు. దానివల్లే ఇప్పుడు అతను దీన్ని భరిస్తూ ఉన్నాడు. ఈ శబ్దాలు కంటిన్యూస్గా అర్జున్ చెవిలో మోగుతూ ఉన్నాయి. అర్జున్ తన బెడ్రూమ్లో నిద్రపోతూ ఉన్నాడు. కానీ అర్జున్కి హాల్లో టీవీ సడన్గా ఆన్ అయినట్టు సౌండ్ వినిపిస్తుంది. 2 monthsగా భయంతో బ్రతుకుతూ ఉన్న అర్జున్ తన పక్కనే ఉన్న బేస్బాల్ బ్యాట్ని తీసుకుంటాడు. దాన్ని అలా గట్టిగా పట్టుకొని హాల్లోకి బయలుదేరుతాడు. హాల్ అంతా ఎప్పటిలానే చీకటిగా ఉంది. కానీ సెంటర్లో ఉన్న టీవీ మాత్రం ఆన్ అయి ఉంది. ఇందులో అసలు ఎటువంటి సందేహం లేదు, ఖచ్చితంగా టీవీ అదే ఆన్ చేసింది అని అర్జున్ తనలో తాను అనుకుంటాడు. ఇక అతను మెల్లిగా టీవీ దగ్గరికి వెళ్ళి దాన్ని టర్న్ ఆఫ్ చేస్తాడు. కానీ తన రూమ్ బయట ఉన్న అపార్ట్మెంట్ హాల్వేల నుండి శబ్దాలు వినిపిస్తాయి. ఇక భయంతో అర్జున్ వెనక్కి పడతాడు. ఇది ఖచ్చితంగా ఆ డీమన్ పనే, అది నన్ను ఇంక ప్రాణాలతో వదలదు అని అర్జున్ భయపడుతూ తన ఫోన్ని పాకెట్లో నుండి బయటికి తీస్తాడు. అర్జున్ చేతులు భయంతో వణుకుతూ ఉన్నాయి. అతను తన కాంటాక్ట్స్ని చెక్ చేస్తూ ఉన్నాడు. తన గర్ల్ ఫ్రెండ్ అయిన గాయత్రికి కాల్ చేస్తాడు. ఆమె కాల్ లిఫ్ట్ చేసి ఏమైంది అర్జున్ అని అడుగుతుంది. గాయత్రి, ఆ డీమన్ నా ఇంటికి వచ్చింది, నాకు చాలా భయంగా ఉంది, ప్లీజ్ నువ్వు ఒకసారి ఇక్కడికి వస్తావా? నాకు చాలా భయంగా ఉంది. అర్జున్, నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పా, నీకు సైకాట్రిస్ట్ అవసరం ఉంది. నువ్వు రోజు ఇలా రాత్రిపూట నాకు కాల్ చేసి డిస్టర్బ్ చేయకు. నీకెలాగో జాబ్ లేదు, అట్లీస్ట్ నన్నైనా ప్రశాంతంగా నా జాబ్ చేసుకొనివ్వు. ఇలా ఊరికే నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని కోపంగా గాయత్రి అర్జున్తో అంటుంది. అంటే ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు? నేను అబద్ధాలు ఆడుతున్నానా, లేదా నాకు పిచ్చి పట్టింది అంటున్నావా? నేను నీకు కాలేజ్ టైమ్స్ నుండి తెలుసు, నేను ఎప్పుడైనా ఇలా పిచ్చిగా బిహేవ్ చేశానా? ఎందుకు నువ్వు నన్ను నమ్మట్లేదు అని అర్జున్ గాయత్రితో అంటాడు. అర్జున్, నాకు ఇప్పుడు నీతో ఆర్గ్యూ చేసే ఓపిక అస్సలు లేదు, నేను కాల్ కట్ చేస్తున్నా, వెళ్ళి నిద్రపో. ఆగు గాయత్రి. అప్పటికే గాయత్రి అర్జున్ కాల్ కట్ చేసేసింది. అలా మాట్లాడుతూ ఉన్న అర్జున్కి సడన్గా తన బెడ్రూమ్లోని విండో పగిలినట్టు సౌండ్ వినిపిస్తుంది. ఇక అర్జున్ బేస్బాల్ బ్యాట్ని గట్టిగా పట్టుకొని తన బెడ్రూమ్ వైపుగా నడుస్తూ వెళ్తాడు. అతని బెడ్రూమ్ కిటికీ నిజంగానే బ్రేక్ అయి ఉంది. అసలు ఆ విండో నిజంగానే బ్రేక్ అయిందా లేదా తనే ఇవంతా ఊహించుకుంటున్నాడో అర్జున్కి అస్సలు అర్థం కావట్లేదు. అతను ఆ విండో దగ్గరికి వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి బయటికి చూస్తాడు. బయట ఉన్న దాన్ని చూశాక అర్జున్కి వెన్నులో వణుకు పుడుతుంది. అతను ఆ కిటికీలో నుండి బయటికి చూస్తే వాళ్ళ అపార్ట్మెంట్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ అక్కడ ఉంటుంది. ఆ ప్లే గ్రౌండ్లో ఉన్న ఒక ఉయ్యాల మీద జోకర్ డ్రెస్ వేసుకున్న వ్యక్తి ఊగుతూ ఉన్నాడు. దూరంగా ఉన్న స్ట్రీట్ లైట్స్ కాంతి కొంచెం ఆ జోకర్ మీద పడ్డంతో అతను కొంచెం కనిపిస్తూ ఉన్నాడు. అలా ఆ ఉయ్యాల ఊగుతూ ఉన్న జోకర్ సడన్గా అర్జున్ వైపుకి చూస్తాడు. ఇక అర్జున్ భయంతో తన కట్టన్ని క్లోజ్ చేస్తాడు. ఇక ఆ మరుక్షణం తన డోర్ని ఎవరో చాలా బలంగా బాదుతున్నట్టు అర్జున్కి వినపడుతుంది. ఈరోజు ఎలా అయినా దీన్ని నేను ఫేస్ చేస్తాను, ఏదో ఒకటి ఈరోజే తేలిపోవాలి, ఇలానే రోజు భయంతో బతకడం నా వల్ల కాదు అని అర్జున్ బలంగా అనుకుంటూ తన డోర్ వైపుగా బయలుదేరుతాడు. తరువాత ఏం జరగబోయిందో వినే ముందు అసలు అర్జున్ లైఫ్లో ఇదంతా ఏం జరుగుతుందో మనం కనుక్కోవాలి. మనం ఈ రోజు నుండి సరిగ్గా 2 నెలల క్రితం వెనక్కి వెళ్ళాలి. అర్జున్ మరియు గాయత్రి కాలేజ్లో నుండి రిలేషన్షిప్లో ఉన్నారు. గాయత్రి చాలా పెద్ద ఐటీ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంది. అర్జున్ కూడా ట్రై చేస్తూ ఉన్నాడు, కానీ అతనికి జాబ్ రావట్లేదు. వాళ్ళిద్దరు కాలేజ్ పాస్ అయ్యి అప్పటికే 3 సంవత్సరాలు అయిపోతూ ఉంది. ఇక ఒకరోజు గాయత్రి అర్జున్తో, అర్జున్, మన కాలేజ్ కంప్లీట్ అయ్యి ఇప్పటికే 3 years అవుతుంది, నీకు ఇంకా కూడా జాబ్ రావట్లేదు. నేను నీ గురించి మా నాన్నతో ఏమని చెప్పాలి? గాయత్రి, నేను జాబ్ కోసం ట్రై చేయట్లేదు అనుకుంటున్నావా? నీకు తెలుసు కదా నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నానో. నేను చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూనే ఉన్నా,
కానీ ఫైనల్ రౌండ్లోనే సెలెక్ట్ కాలేకపోతున్నా. అంతా తెలిసి కూడా ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు గాయత్రి? ఓకే అర్జున్, నాకు అర్థమవుతుంది, కానీ మా నాన్నతో నేనేమని చెప్పాలి? నేను ఇంకా ఎక్కువ డేస్ మా నాన్న ఆపలేను, సో ప్లీజ్ నువ్వు త్వరగా జాబ్ తెచ్చుకో అని చెప్పి గాయత్రి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ప్రతిరోజు అర్జున్ అండ్ గాయత్రికి ఏదో ఒక విధంగా ఈ డిస్కషన్ జరుగుతూనే ఉంది. గాయత్రికి ఒక తమ్ముడున్నాడు, అతని పేరు రవి. రవికి అర్జున్ అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ కలిసి బయట కూడా తిరిగేవారు. ఇక ఒకరోజు వాళ్ళు ముగ్గురు కలిసి ఊళ్ళో ఏదో తిరునాళ్ళు ఉందని చెప్తే అక్కడికి బయలుదేరుతారు. అలా ఆ ముగ్గురు ఆ తిరునాళ్ళలో వెళ్తూ ఉండగా ఆ తిరునాళ్ళలోని రైట్ సైడ్ ఒక జోకర్ అందరికీ జాతకాలు చెప్తూ ఉండడం అర్జున్ గమనిస్తాడు. అతను వేసుకో ఉన్న ఆ జోకర్ గెటప్ చూడ్డానికి చాలా భయానకంగా ఉంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఇంకా క్లియర్గా చూద్దామని చెప్పి అర్జున్ గాయత్రి అండ్ రవిని మీరిద్దరు ముందుకెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అతను ఆ జోకర్ వైపుగా వెళ్తాడు. ఒక్కసారిగా అర్జున్ వైపు చూస్తాడు. ఆ జోకర్ అర్జున్తో, అర్జున్ ఎలా ఉన్నావు? నీ లైఫ్లో అసలు ఏది బాగా జరుగుతున్నట్టు లేదుగా, నీకేమైనా హెల్ప్ కావాలా అని అతను అర్జున్తో అంటాడు. దాంతో అర్జున్కి ఒక్కసారిగా గూస్ బంప్స్ వస్తాయి. నీకు నా పేరు అర్జున్ అని ఎలా తెలుసు? ఇప్పుడు నీకు నీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కావాలా, లేదా నీ పేరు నాకు ఎలా తెలుసో కావాలా? కూర్చో అర్జున్ అని ఆ జోకర్ అర్జున్కి చెప్పి పక్కనే ఉన్న స్టూల్ వైపుగా పాయింట్ చేస్తాడు. అర్జున్ ఆ స్టూల్ మీద కూర్చొని, ఎందుకని స్పెసిఫిక్గా నువ్వు ఈ గెటప్లో జాతకాలు చెప్తున్నావు? అన్నిటికీ ఆన్సర్స్ వస్తాయి అర్జున్. నీ లైఫ్లో ఇప్పుడేది సరిగ్గా జరగట్లేదన్న విషయం నాకు క్లియర్గా తెలుసు. వీటన్నిటి నుండి నువ్వు బయటపడాలంటే ఒకే ఒక మార్గం ఉంది అని చెప్పి ఆ జోకర్ తన బ్యాగ్లో నుండి ఒక గ్లాస్ లాకెట్ని బయటికి తీస్తాడు. ఆ లాకెట్ సిలిండ్రికల్ షేప్లో ఉన్న ఒక గ్లాస్ లాగుంది. ఆ గ్లాస్కి కింద భాగంలో షార్ప్ సిరింజ్ ఉంది. ఆ జోకర్ దానిని అర్జున్కిచ్చి, అర్జున్ నీకు నిజంగానే సక్సెస్ కావాలంటే నువ్వు ప్రతిరోజు సరిగ్గా రాత్రి 12 గంటలకి రక్తత్యాగం చేయాలి. ఈ సిరింజ్ని నీ థమ్ ఫింగర్కి గట్టిగా గుచ్చు. దానివల్ల నీ రక్తమంతా పైనున్న సిలిండర్లోకి ఫిల్ అవుతుంది. సరిగ్గా 12 గంటలకి నీ ఇంట్లోని మిడిల్ పాయింట్లో దీన్ని కిందకి పడకుండా ప్లేస్ చేయి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్, అలా నువ్వు ప్లేస్ చేసిన సరిగ్గా 5 నిమిషాలకి ఒక ప్రేతాత్మ నీ ఇంటికి వస్తుంది. అది నీ రక్తాన్ని సేవిస్తుంది. దానంతటా అదే నీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది. సో దాని తర్వాత నుండి నీ లైఫ్లో అంతా మంచి జరుగుతుంది. కానీ అర్జున్, ఒకటి మాత్రం చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకో. ఆ ఆకారం నీ ఇంట్లోకి వచ్చినప్పుడు నువ్వు అస్సలు కదలకూడదు. ఎటువంటి పొజిషన్లో ఉన్నావో అక్కడే ఉండాలి. నువ్వు కదిలినట్టు ఆ ఆకారానికి కనిపిస్తే అది నిన్ను వితిన్ సెకండ్స్లో చంపేస్తుంది. ఈ ప్రాసెస్ని నువ్వు కనుక స్టార్ట్ చేసావంటే దీన్ని నువ్వు నీ లైఫ్ లాంగ్ ఆపకూడదు. ఒకవేళ నువ్వు దీనిని ఆపావంటే ఈ ప్రేతాత్మ ఏం చేస్తుందో నాకు కూడా తెలియదు. అదంతా విని అర్జున్, ఎలా కనబడుతున్నాను నేను నీకు? నేను నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు నా పేరు విని ఇన్ని డ్రామాలు ఆడితే నేను ఇదంతా నమ్ముతాను అనుకుంటున్నావా? అది విని ఆ జోకర్ అర్జున్తో, ఇప్పుడు ఆ అమ్మాయి నీతో వాళ్ళ నాన్న అమ్మకు మంచి సంబంధం చూశాడని చెప్పబోతుంది. ఈ లాకెట్ నీతో పాటు తీసుకెళ్ళు, ఇది నీకు ఉపయోగపడుతుంది. ఆ అమ్మాయి ఆ మాట చెప్పిన తర్వాతన్నా నేను చెప్పినవి నువ్వు నమ్ముతావేమో అని చెప్పి ఆ జోకర్ ఆ లాకెట్ అర్జున్ చేతిలో పెట్టి అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు. ఇక అర్జున్ గాయత్రి అండ్ రవి ఉన్న చోటు దగ్గరికి వెళ్తాడు. అప్పుడే గాయత్రి రవితో, రవి నేను కాస్త అర్జున్తో మాట్లాడాలి, నువ్వు పక్కకెళ్ళు అని చెప్తుంది. రవి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. గాయత్రి ఆ జోకర్ చెప్పినట్టే చెబుతుంది. దానితో అర్జున్కి అర్థమవుతుంది, ఎప్పుడు బ్యాడ్ లక్గానే ఉండి అతని జీవితం మారడానికి అతనికి ఒక ఛాన్స్ వచ్చింది. నేను ప్రతిరోజు జస్ట్ కొంచెం నా బ్లడ్ని సాక్రిఫైస్ చేస్తే చాలు నా లైఫే మారిపోతుంది. నా లైఫ్ అసలు ఏ డైరెక్షన్లో వెళ్తుందో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు. అట్లీస్ట్ దీని తర్వాత నా లైఫ్ సెట్ అవుతుందంటే నాకు దీనికంటే ఇంకేం అవసరం లేదు. ఆ జోకర్ చెప్పినట్లు చేసి చూద్దాము. ఇక అర్జున్ ఎగ్జిబిషన్ నుండి తన ఇంటికి బయలుదేరుతాడు. టైం చెక్ చేసుకుంటాడు. రాత్రి 9:30 అవుతూ ఉంది. ఇక అర్జున్ టైం కోసం వెయిట్ చేస్తాడు. ఇక అతను అనుకున్నట్టే రాత్రి 11:50 అవుతుంది. కానీ అప్పటికే అర్జున్కి భయం స్టార్ట్ అవుతుంది. ఇక అప్పుడే అర్జున్ మైండ్లో మళ్ళీ థాట్స్ రన్ అవుతూ ఉన్నాయి. నేను కొంచెం ట్రై చేస్తే నాకు జాబ్ వస్తుందేమో,
నేను ఇలా చేసి లైఫ్ లాంగ్ ఆ ప్రేతాత్మ దగ్గర ఇరుక్కోవడం కరెక్ట్ కాదేమో. అయినా నేను 3 ఇయర్స్ నుండి ట్రై చేస్తున్నాను, నాకు జాబ్స్ ఏం రావట్లేదు. ఇప్పుడు సడన్గా వచ్చేస్తుందని గ్యారంటీ ఏంటి? ఇలా అర్జున్ మైండ్లో కాంట్రాడిక్టరీ థాట్స్ రన్ అవుతూ ఉన్నాయి. కానీ చివరికి ఈ రిచువల్ని కంప్లీట్ చేయాలి అన్న థాట్సే నెగ్గుతున్నాయి. ఇక అప్పుడు టైం 11:59. రాత్రి 11:59. అర్జున్ ఆ లాకెట్ని తన మెడలో నుండి తీస్తాడు. ఆ లాకెట్కి కింద భాగానున్న సిరింజ్ని తన ఫింగర్కి గుర్చుతాడు. నెత్తుర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. ఆ గ్లాస్ సిలిండర్ ఫిల్ అవుతుంది. ఇక టైం సరిగ్గా రాత్రి 12 గంటలు అవుతుంది. ఇక అర్జున్ ఆ లాకెట్ని ఒక గ్లాస్లో ఉంచి సరిగ్గా తన హాల్ యొక్క మిడిల్ ప్లేస్లో ప్లేస్ చేస్తాడు. ఆ జోకర్ చెప్పిన దాని ప్రకారం అర్జున్ ఆ ప్రేతాత్మ ఇంట్లో నుండి మళ్ళీ బయటికి వెళ్ళేంత వరకు అస్సలు కదలకుండా ఒకే పొజిషన్లో ఉండాలి. సో అర్జున్ హాల్లోని కార్నర్లో ఒక చైర్ వేసుకుని దాని మీద కూర్చుంటాడు. ఇక ఉన్నట్టుండి ఒక్కసారిగా అర్జున్ ఇంట్లోని లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. టీవీ మాత్రం ఆన్ అవుతుంది. ఛానల్స్ అన్నీ చాలా వేగంగా చేంజ్ అవుతూ ఉన్నాయి. అర్జున్ పీల్చుకుంటూ ఉన్న గాలి చాలా భారంగా మారుతున్నట్టు అతనికి చెస్టులో పెయిన్ఫుల్గా అనిపిస్తూ ఉంది. ఇక ఒక్కసారిగా ఉన్నట్టుండి హాల్లో ఎవరో మంత్రాలు చదువుతున్నట్టు అతనికి ఏవేవో సౌండ్స్ వినిపిస్తాయి. అర్జున్కి వెన్నులో వణుకు పడుతుంది. కానీ ఆ జోకర్ చెప్పిన దాని ప్రకారం అతను కొంచెం కూడా కదిలితే ఆ ప్రేతాత్మ అతన్ని అటాక్ చేయొచ్చు. సో అర్జున్ అస్సలు కదలకుండా ఆ చైర్లో అలానే కూర్చొని ఉన్నాడు. ఇక సరిగ్గా రాత్రి 12:05 అర్జున్ హాల్ డోర్ దానంతటదే ఓపెన్ అవుతుంది. బయట నుండి తెల్లటి శరీరంలో చాలా భయానకంగా ఉన్న ఒక ఆకారం అర్జున్ హాల్లోకి ఎంటర్ అవుతుంది. టీవీ ఏమో అప్పటికి ఇంకా ఆన్లోనే ఉంది. ఛానల్స్ చాలా వేగంగా చేంజ్ అవుతూ ఉన్నాయి. ఆ ఆకారం అలా ముందుకు నడుస్తూ వచ్చి సరిగ్గా హాల్ మిడిల్ పాయింట్లో ప్లేస్ చేస్తున్న ఆ లాకెట్ దగ్గరకు వచ్చి ఆగుతుంది. అప్పుడే అర్జున్కి తన వాష్రూమ్లో ఉన్న వాషింగ్ మెషిన్ తిరుగుతున్నట్టు గట్టిగా శబ్దాలు వినిపిస్తాయి. అర్జున్ ఆ సౌండ్ వింటూ ఉన్నాడు. అర్జున్కి ఎదురుగా ఆ ఆకారం నిలబడి ఉంది. ఇక ఆ ఆకారం మెల్లగా ఆ లాకెట్ వైపుగా బెండ్ అయ్యి ఆ లాకెట్ లోపలున్న అర్జున్ రక్తాన్ని పీల్చుకొని తాగుతుంది. వాష్రూమ్లో ఉన్న వాషింగ్ మిషన్ చాలా వేగంగా తిరుగుతూ అక్కడ షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఇక మెల్లిగా అతని వాష్రూమ్ అంతా కాలిపోతూ ఉంటుంది. ఆ పొగంతా అర్జున్ కూర్చోన్న హాల్ లోపలికి వస్తూ ఉంది. అర్జున్ ఆ పొగనంతా పీల్చుకుంటూ ఉన్నాడు. అతనికి ఊపిరాడట్లేదు. అతని ఇంట్లో నుండి బయటకు పెరగడదామంటే అతనికి ఎదురుగానే ఆ ఆకారం నిలబడింది. చివరిగా అసలేం జరుగుతుంది? అర్జున్ ఇటువంటి డిఫికల్ట్ సిచ్యువేషన్ నుండి ఎలా తప్పించుకుంటాడు? వీటన్నిటికీ ఆన్సర్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఉంటాయి. హాయ్ గాయ్స్, చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేశాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో దీని కంటిన్యూషన్ కూడా త్వరగానే రిలీజ్ కాబోతుంది. ఇన్ని డేస్ అవుతున్న వెయిట్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ గాయ్స్. అండ్ ఇంకా నుండి కన్సిస్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని తప్పకుండా లైక్ చేయండి గాయ్స్. మీ లైక్ నా కాన్ఫిడెన్స్ని చాలా బూస్ట్ చేస్తుంది. సో ఈ వీడియోకి మనం అట్లీస్ట్ 1K లైక్స్ని టార్గెట్గా పెట్టుకుందాం గాయ్స్. సో ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.